భానుశ్రీ గారు ఉన్నారు, వివేకానంద రెడ్డి గారు శాసనసభ్యుడిగా, నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా, భానుశ్రీ గారు నగర మేయర్గా అప్పుడున్నటువంటి నిధులతో కొద్ది నిధులతో అభివృద్ధి చేస్తూ వచ్చారు. తర్వాత మార్పులు వచ్చాయి. నగరం ఆదాయం పెరిగింది, కార్పొరేషన్ ఆదాయం పెరిగింది, కొత్త రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈ రాష్ట్రం కూడా విడిపోయినటువంటి రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఎదురైనా ఆర్థికంగా నిలదొక్కునే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కొత్త మేయర్ గారు ఉన్నారు ఇక్కడ. మేయర్ గారికి ఇవాళ నిధులు సమస్య అనేది రాకూడదు. నేను అందుకని డిప్యూటీ మేయర్ గారు అనుభవజ్ఞులు రూప్ కుమార్ యాదవ్ గారు వారు కానీ, మేయర్ గారు కానీ శ్రీధర్ రెడ్డి గారితో సమన్వయం చేసుకుని మన నగర కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలు చేయండి. రాష్ట్ర ప్రభుత్వ నిధులు, పార్లమెంట్ సభ్యుల యొక్క నిధులు కలుపుకొని నగరంలో వచ్చేటువంటి నిధుల్ని సమన్వయం చేసుకుని, మన పొంగూరు నారాయణ గారు మన మున్సిపల్ మినిస్టర్ ఉన్నారు, వారిని కూడా సమన్వయం చేసుకుంటే అత్యధికమైన నిధులు ఈ ప్రాంత అభివృద్ధికి అవసరం అవుతాయి అని చెప్పి తప్పకుండా మనం సాధించుకోవచ్చు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నిధుల కొరత అనేటువంటిది ఎంత చేసినా ఒక పని ఎప్పుడు కొరవే ఉంటుంది. 100 రూపాయలు ఖర్చు పెట్టినా 101 రూపాయి, 1 రూపాయి తక్కువే ఉంది. అట్లని మనం అభివృద్ధిలో వెనకపడకూడదు. మనం చేస్తూ పోతే నిధుల పరంపర వస్తూనే ఉంటుంది. ఎక్కడ కూడా మనకి రాదు, మనం చేయలేమని ఆగిపోతే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుందే తప్ప ఈ యొక్క పరిపాలన వ్యవస్థలో ఎప్పుడు కూడా మనం ఆశాజనకంగా ముందుకు పోవాలి. అటువంటి ఆశాజీవే రూరల్ శాసనసభ్యులు సోదరులు శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదు. నిధుల గురించి ఆలోచించడు, నా ప్రాంతానికి అభివృద్ధి చేయాలి, నా ప్రాంతంలో సంక్షేమం అనేది జరగాలి అనేటువంటి ఒక దీక్ష లక్ష్యంతో ఒక శాస్త్రీయ విధానంలో ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి. కాబట్టి అనేక పనులు మంజూరు చేసి నూతన విధానాలతో ఇవాళ ముందుకు వెళ్తూ ఉన్నారు. చాలా సంతోషం. శ్రీధర్ రెడ్డికి అన్ని వేళల ఆ భగవంతుడు తోడుగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రతి కుటుంబాన్ని మరి ప్రభుత్వ పరంగా, శాసనసభ్యుల పరంగా, పార్లమెంటు సభ్యులు ప్రభాకరన్ గారి పరంగా దీన్ని అభివృద్ధి చేసే దానిలో అందరం కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ఈ ప్రాంతంకి వచ్చినప్పుడు ఇప్పుడే చెప్పారు, అనేక కార్యక్రమాల్లో దేవాదాయ శాఖలో పనిచేశామని. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.